లీకేజీ కారణంగా నీట్ పరీక్ష మరోసారి పెట్టక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జూన్ 21 మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు పరీక్ష జరగనుంది. గతంలో జరిగినట్టే ఈసారి కూడా పెన్ అండ్ పేపర్ విధానంలోనే పరీక్ష జరగనుంది. దేశంలోని 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో నీట్ పరీక్ష నిర్వహణకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. మొత్తం 22.79 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కానుండగా ఎక్కడా చిన్న పొరపాటు జరగకుండా సుమారు 2 లక్షల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో 674 మంది సిటీ కోఆర్డినేటర్లు, 6,669 మంది అబ్జర్వర్లతో పాటు పెద్ద సంఖ్యలో ఇన్విజిలేటర్లకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. పోలీసు బలగాలు, ఎస్కాట్ టీంల సహాయంతో పరీక్షా సామాగ్రిని ఎగ్జామ్ సెంటర్లకు చేరవేయనున్నారు. తెలంగాణకు చెందిన దాదాపు 72,000 మందికి పైగా విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. గత తప్పిదాలు పునరావృతం కాకుండా ఎన్టీఏ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది. అందుకే నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతించమని ఎన్టీఏ స్పష్టం చేసింది. నీట్ అభ్యర్థులు ఉదయం 11 గంటల నుంచి రిపోర్టింగ్ చేయాల్సిండగా మధ్యాహ్నం 1:30 గేట్లు మూసేస్తారు. తర్వాత 1 నిమిషం ఆలస్యమైన అనుమతించబోమని ఎన్టీఏ తేల్చి చెప్పింది. అభ్యర్థులు తమతో పాటు అడ్మిట్ కార్డు ప్రింటెడ్ కాపీ, ఒరిజినల్ ఫోటో, ఐడి కార్డు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తప్పనిసరిగా తీసుకెళ్లాలని ఎన్టీఏ సూచించింది. పరీక్షకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా ఎన్టీఏ హెల్ప్ లైన్ నెంబర్ 011-4075-900 నెంబర్ కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని అధికారులు సూచించారు.